మిథున్ వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. మిథున్ ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఆయన నమ్మకపోయినా మీకోసమే చెప్తున్నారు యాక్చువల్గా. ఇది చెప్పకపోతే అదేదో అక్కడ ఖాళీగా ఉంటుంది, లేదు అని అంటే ఇది మిస్ అయ్యామని మీరు అనుకోకూడదని చెప్తున్నారు తప్ప బేసిక్గా ఆయన నమ్మరు దీన్ని. అంటే ఉగాది ఒక్క రోజునే వినేయాలనుకుని మిగతా రోజులు ఈ గుర్తుండవు. ఇంకా ఏదో మీ ఆతృత కోసం చెప్పడం తప్పించి అందులో ఆ ఆదాయం ఎప్పుడు గుర్తుంటుందో ఎవరికి తెలియదు. ఆ వీడియో అయిపోయే వరకే, తర్వాత ఎంత వచ్చింది ఎంత పోయింది ఎప్పుడు ఆ లెక్కలే వేరు. అంతే. ఇది కూడా వేపూలాడిదే. ఆ క్షణం కావాలి, తర్వాత దాన్ని మళ్ళీ వచ్చే సంవత్సరమే. మిథునానికి ఆఫ్టర్ May 15th గుడ్ డేస్ బిగిన్ అవుతాయి. ఇది ఇంచుమించుగా ఒక 5 years ఉంటుంది. గుడ్ లక్ టు యూ, కంగ్రాచులేషన్స్ కూడా చెప్పొచ్చు. వాళ్ళకి 5 years ఉంటుంది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి లైఫ్ని. ఎందుకంటే మీకు లగ్న స్థానంలోకి రావడం, మిథున వాళ్ళు ఎలా ఉన్నారని పక్కన పెడితే మిథునకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చెప్పాను కదా ఇంతకుముందు, మిథున వాడిని ఎవడో నాశనం చేయక్కర్లేదు, ఆడిగాడే నాశనం అయిపోతాడు. మరి బుద్ధ లాంటిది అంటారు కాదు మాట. మిథునం అంటే మర్మరింగ్. ఓకే, వీడు ఎందుకని ఒక దగ్గర ఉద్యోగం చేయడు, వీడికి ఒక రెజ్యూమ్ కుదరంగా ఉండదు. ఇప్పుడు మిథునాలు అదొకటి ఉంటుంది, ఇంకోటి మీనం. ఇవన్నీ ఏంటంటే కట్ చేసి స్ప్లిట్ చేసుకుంటూ వెళ్తుంటారు. సో మిథునానికి గాసిప్ రీడర్స్ అనమాట వీళ్ళందరూ. బీబీసీ అంటాం కదా మనం, ఆ బీబీసీ టైప్ వీళ్ళు. రైట్. సో అక్కడదక్కడ అంటే వీళ్ళకి మిథునంతో కూడా అంటే జాక్ ఆఫ్ మెనీ థింగ్స్ మాస్టర్ ఆఫ్ నథింగ్ అని ప్రతి దాంట్లో నేను ఏళ్ళు ఎట్టి గెలుపుతుంటారండి నేను. సో దానివల్ల ఏమవుతుందంటే కొంచెం ఏది పూర్తిగా రాదు, అలాగని విద్వాంసులు ఏమైపోరు, అలాగని తెలియదని ఉండరు. ప్రతిదాని మీద మాట్లాడుతుంటారు. ఇలాగ ఎక్కడో దగ్గర ఇబ్బంది పడడం, తర్వాత ఒకళ్ళ మీద క్లారిటీ ఉండదు, నమ్మకం రాదు. ఇందాక వృషభం అని చెప్పామా, వాళ్ళు ఎక్కడో దగ్గర ఒక దగ్గర స్ట్రిక్ అయిపోతారు. నేను ఇక్కడ బతకాలరా బాబు, దేవుడు ఇది చూపించాడని తెలుస్తుండదు. మేషం మాట్లాడుకున్నాం, ఒరే బాబు ఇంకా అయిపోయింది, ఇంకా నువ్వు ఇద్దరం కలిసే బతుకుదని ఇలా వెళ్తారు. ఈ మిథునుడితో ప్రాబ్లం ఏంటంటే వీడి ఫ్యామిలీని నమ్మడు, పెళ్ళాన్ని నమ్మడు, అసలు ఈయన్నే నమ్మడు. ఒక్కొక్కసారి అదే లేడీ అయితే లేడీ ఇందులో ఉన్నదే అరుద్ర నక్షత్రం, ఆడది పుడితే ఏంటి మగడు పుడితే ఏంటి, పెచ్చే కదా అదే. అదిలో కాకపోతే పునర్వసు నక్షత్రం ఉంటుంది కొంచెం, ఇది మృగశిర నక్షత్రం అనేది కొంచెం ఏమంటారు. కాకపోతే వీళ్ళు టాక్టివ్ పీపుల్ లాగా ఉంటారు, టాక్టివ్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ చెప్తున్నాం కదా, ఈ ఫ్యామిలీ ఓరియంటెడ్లో ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఎక్కువగా మోసపోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ మిథున వాళ్ళు ఎప్పుడు ఏడ్చేది ఏంటంటే లిక్విడ్ క్యాష్ని దగ్గర పెట్టుకోరు వీళ్ళు. ఖర్చు ఓవర్గా స్పెండ్ అవుతుంటుంది, టూ మచ్ ఆఫ్ స్పెండింగ్ నేచర్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు 10th హౌస్లోకి మీకు శని వస్తున్నాడు కాబట్టి ఆల్రెడీ అక్కడ 2027 వరకు అక్కడే ఉంటాడు కాబట్టి వర్క్ పరంగా మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు జీవితంలో మీకు 5 సంవత్సరాలు ఎందుకు బాగుంటుందని చెప్పానంటే, ఇన్నాళ్ళు అటు ఇటు తిరిగిన బుర్రకి సడన్గా ఒక లైట్ కనిపిద్ది. అత్తారెడ్డి దారిలో బ్రహ్మాండంగా ఓ లైట్ కనిపిద్ది, ఇలా పవన్ కళ్యాణ్ గారి లాగా పెద్ద లైట్ కనిపిస్తుంది. ఆ లైట్ కనిపించడం వల్ల ఆ లైటింగ్లో ఎందుకంటే మోక్షస్థానం కదా, మనం చెప్పిన ఎగ్జాంపుల్ కరెక్టే. మోక్షస్థానం నుంచి అలా లైట్ ఒకటి వస్తుంది. సో అదే సాటర్న్. శని వస్తున్నాడు కాబట్టి దశమంలోకి చాలా కష్టపడి పనిచేసే పని అయితే దొరుకుతుంది. దానివల్ల మంచి బుద్ధి వస్తుంది. ఎన్నాళ్ళు మీ బుర్ర అటు ఇటు తిరిగి అంటే రకరకాలుగా ఇబ్బంది పడిపోయి నలిగిపోయిన మీ లైఫ్ మీకే ఒక క్లారిటీ వస్తుంది. నేను ఇలా బతకాలి, ఇక నేను చేసినవి చాలు, ఇంకా నేను ఇలా బతకాలి, మీకు అర్థమవుతుంటుంది. దేవుడు మన వంక చూస్తున్నాడు, మనం ముందుకు వెళ్తున్నాం అనే సంగతి తెలిసిపోతుంటుంది. సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. తర్వాత రాహు 9లోకి వస్తున్నాడు కాబట్టి ఈ స్పెక్యులేషన్ పేరు చెప్పి పిచ్చి చేస లేకుండా అట్లో ఇట్లో డబ్బులు పెట్టి ఈజీ మనీలు అనకుండా చాలా జాగ్రత్తగా ఉండడం కొంచెం శ్రేయోదాయకం. సో జెమినీకి అయితే మాత్రం వెల్ అండ్ గుడ్ అని చెప్తాను. ఈ ఇయర్ చాలా ఫెంటాస్టిక్ ఇయర్. అండ్ ఈ ఇయరే కాదు, నాకు హోప్స్ నెక్స్ట్ ధనస్థానానికి తృతీయం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఓ 4-5 years ఫెంటాస్టిక్ ఇయర్. నెక్స్ట్ రాశి అండి కర్కాటక రాశి. ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ కర్కాటకం ఇది ఎమోషనల్ సైన్. ఈ ఎమోషనల్ సైన్కి 12వ స్థానంలోకి గురుడు వస్తున్నాడు. ఈ ఇయర్ ఎలా ఉంటుందని ఇది క్వశ్చన్ ఏంటంటే, 9వ స్థానంలోకి గురుడు, అదే శని, 8th రాహువు, 2వ స్థానంలో కేతువు. ఈ మెయిన్ ఇంపార్టెంట్ ప్లానెట్ ట్రాన్సిట్లో ఎన్నాళ్ళు మామూలుగానే మనకి ఏం జరగట్లేదని ఏడ్చాం కాబట్టి ఇప్పుడు కొంచెం చేంజ్ అవుతుంది. అంది ఏంటంటే ఇప్పుడు కొంచెం భగవంతుని చూసి ఆడడం, అంటే ఓవర్ ఎమోషనల్గా ఉంటుంది. ఇంకా భగవంతుడు కూడా నాకు ఏమీ చేయడం, ఇది ఎన్నాళ్ళు ఏడ్చాం. ఇప్పుడు దుఃఖం అంటారు దీన్ని. స్టేజ్ నెంబర్ 2 యోగాది ఎలా ఉంటుందంటే దుఃఖంతో ప్రారంభం అవుద్దని అర్థం. మీరు చెప్తే బాధ కూడా సర్కాస్టిక్గానే ఉంది. లేదు, వీడియోలు చెప్పి ఏదో మాట్లాడేసి యాస్ట్రాలజీలో ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే నో చెప్పడం నేర్చుకోవాలా. అదే త్రివిక్రమ్ గారు చెప్పారు. నో క్లియర్గా చెప్పేయాలా. లేకపోతే ఏమవుతుందంటే మీ మెడలో దండలు వేయడం వల్ల
మాకు డబ్బులు వచ్చేస్తే మీ లైఫ్ ఏమి ఉండదు. దట్ ఈస్ రాంగ్ వే. అలా ఎందుకు? రాకపోయినా పర్లేదు నాకు చాట్లు, నాకు వచ్చి గడికి మిగతా 12 రాశులు 11 రాశులు ఉన్నాయి కదా, అవి వస్తాయిలే. కర్కాటకానికి తిట్టుకోద్దు అంటారు ఇప్పుడు. తిట్టుకోవడం అంటే దే షుడ్ ప్లాన్ లైక్ యూనో 8th హౌస్లోకి రాహు వచ్చినప్పుడు సడన్ ఇన్కమ్స్ అని వస్తాయి అనేది కదా, సడన్ చిక్కులు కూడా వస్తాయి. ఆకస్మికంగా డబ్బు వస్తే ఆకస్మిక ప్రమాదాలు కూడా వస్తాయి. సో 2 విషయాలు చాలా. అలాగే ధనస్థానంలో కేతు వచ్చినప్పుడు ఫ్యామిలీ మీద ఆల్రెడీ కర్కాటక రాశి అంటే విసిగిపోయి అటు పెళ్ళైతే ఎందుకైందని ఈ రెండింటి మధ్యలో నలిగిపోతుంటుంది కర్కాటక రాశి. ఈ రెండింటికి ఎక్కువ ఇబ్బంది అవుతుంటుంది. తర్వాత మదర్లీ నేచర్, ఇంట్లో వాళ్ళ మీద వీళ్ళకి బాగా ప్రేమ ఉంటుంది, ఇంట్లో వాళ్ళ మీద వీళ్ళకి ప్రేమ లేదని అదే అల్లేసుకుంటుంటారు అన్నీ ఇందులో. అంతా ఊహించుకుంటారేమో. ఊహించుకోవడం అంటే ఇది నీటి కరకత్వం రాసి కదా, ఊహించుకునే కన్నా వీళ్ళు ఏడుతుంటారు. ఇక దుఃఖం ఏడుపుల్లో నానా రకాల్లో అన్ని రకాలు వీళ్ళకి తెలుస్తాయి. ఓహో. అంటే అశ్లేష ఏంటంటే ఓవర్ థింకింగ్ బికాజ్ ఆఫ్ బుధ నక్షత్రాలు ఉంటాయి. పుష్యమి నక్షత్రం ఏంటంటే ఎంత కష్టపడినా పని అవ్వట్లేదని. కాకపోతే అదంతా మూన్ ప్లానెట్. పుష్యమి ఊరంతా తిరుగుతుంటాడు గుండ్రంగానే, కానీ ఆడికి లేట్ సక్సెస్. అశ్లేష నక్షత్రుడు ఒక దగ్గర వీళ్ళందరూ తిరుగుతారు. కర్కాటకం అంటేనే ట్రావెలింగ్. కాకపోతే ట్రావెలింగ్లో ఒకళ్ళు ఏంటంటే ఎనాలిటికల్ ట్రావెలింగ్ అశ్లేష నక్షత్రం వాళ్ళు. ఓకే, అక్కర్లేదు దేవుడు ఏంటి మనం ఏంటి ఈ టైప్ ఆఫ్ ఒక సర్కాస్టిక్లో వెళ్తారు అశ్లేష నక్షత్రం వాళ్ళు. వాళ్ళ మదర్ ఏమంటుంది, పాపం నా కూతురు ఏమవుతుంది అని ఈవిడ తల్లి అంత ఎమోషనల్ అనమాట. వీళ్ళేంటి ఎనాలిటికల్, నీకు తెలీదు ఈ టైంకి వస్తే అవుతుంది, ఇది అంతా ఎనాలిటికల్. అదే పుష్యమి నక్షత్రం ఉన్నదానికి వీళ్ళంతా ఎట్లా ఉంటారంటే వాళ్ళు సాటర్న్ కదా, వాళ్ళు ఇంకా భుజాన్ని వేసుకుని బరువు మోసినట్టు ఫీల్ అవుతుంటారు. కానీ అంత లేదు, మిగతా రాశులు మీకన్నా ఎక్కువ మోతుంటారు. వీళ్ళు ఫీల్ అవుతారు ఇంటర్నల్గా, అది గుండె మీద పడిపోతుంటుంది ప్రెషర్ ఎక్కువ. సో పునర్వసు నక్షత్రంలో చిన్న ముక్కలు వెళ్తే కాబట్టి లాస్ట్లో దట్ ఈజ్ ఆల్సో నాలెడ్జ్. అన్నీ నేర్చేసుకుందాం అనుకుంటారు, అందులోనే కొన్ని అబ్బో. అందులో ఈ జ్యోతిష శాస్త్రంలో యాక్చువల్గా ఆస్ట్రాలజర్స్ బాగా డబ్బులు వచ్చే నక్షత్రాల్లో పునర్వసు అశ్లేష ఒకటి బాగా వస్తాయి, పుష్యమి నక్షత్రం కూడా సీరియస్లీ. ఎందుకంటే రేవతి నక్షత్రం వాడు ఆడు కరెక్ట్గా ఆస్ట్రాలజీ దగ్గరికి వచ్చిన డబ్బులు ఉన్నవాడు దగ్గర కొంతమంది ఉంటారు. అలా నక్షత్రాలు ఉంటాయి. అనురాధ కూడా ఒకడు, వీళ్ళందరూ కూడా ఆ జ్యోతిషం కరెక్ట్గా చెప్పి కూడా దగ్గర డబ్బులు ఉండవు. అంతకుముందు మొత్తం స్వాహా మమ అనుకుంటాడు. అలాగే ఈ కర్కాటకానికి ఇయర్ ప్రిడిక్షన్లో 12th హౌస్ వచ్చి మిథునంలో గురుడు వచ్చినప్పుడు రామ్కోట్ రాయండి ఇలాంటి రాయమని చెప్పను, కానీ యూ బెటర్ ట్రై ఫర్ ఫారెన్ ల్యాండ్స్, కానీ కొంచెం దూరంగా వెళ్ళండి, ప్లేస్ చేంజ్ కాండి, డోంట్ బీ ఎట్ ద సేమ్ ప్లేస్. మూన్ రిప్రజెంట్ యువర్ హోమ్ టౌన్. గురుడు 12వ స్థానానికి వచ్చినప్పుడు మీకు సక్సెస్ వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో బయటికి వెళ్ళండి, కొంచెం రిలాక్స్ అవ్వండి. మీరు మరీ ఇప్పుడు అమెరికా వెళ్ళిపోమని అనట్లేదు, వెళ్ళి ట్రంప్ ఊళ్ళో కూర్చోమని అన్నాం, కానీ కొంచెం డిఫరెంట్గా. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళని వెనక పంపుతున్నాడు కదా, మళ్ళీ ఇప్పుడు నేను చెప్పానని వీసా రాలేదని మళ్ళీ ఫోన్ చేస్తారు, అక్క నీకు తెలియదు అక్క. అందుకని అమెరికా కాకుండా ఇప్పుడు మీరు వేరే దేశం చెప్పాలి. ఇప్పుడు అందుకనే అంటున్నాను, ఇప్పుడు బెంగళూరు వెళ్ళండి బాబు, అదే కదా రాష్ట్రం మారితే చాలు. సో ఇప్పుడు మోడీ మాల్దీవ్స్ తీసి ఇది పెట్టాడు కదా, అలా కూడా మీరు అంతంత లాంగ్ వద్దు, కానీ ఇక్కడెక్కడైనా అంటే జస్ట్ ప్లేస్ చేంజ్ కండి, హోమ్ చేంజ్ కండి, కొంచెం ఎన్విరాన్మెంట్ మార్చండి. అలాగే 9th సాటర్న్ వచ్చినప్పుడు యోగాలో జాయిన్ అవ్వండి. దుఃఖం మీ ఒకరికే కాదు, యూ అటైన్ క్లెన్సింగ్ ఇన్సైడ్. కొంచెం మోక్షాన్ని తీసుకోవడం అంటే కొంచెం బ్రీత్ వెల్, బాగా ఎక్కువగా తీసేసుకోవద్దు దుఃఖాన్ని. మిగతా రాశులు కూడా అలాగే బాధపడుతుంటాయి, ఆ విషయాన్ని కూడా గమనించాలి. అండ్ మీరు ఎంతలా మీ తల్లిదండ్రుల కోసం ఫీల్ అవుతున్నారో మీ తల్లిదండ్రులు కూడా వైస్ వర్స అలాగే ఉంటారు. యూ షుడ్ అండర్స్టాండ్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ ఇంకోటి 8th హౌస్ ధనస్థానంలో ధనం రాదు, ఫ్యామిలీ నాకు ఎందుకు పని చేయట్లేదు. కేతు ఈజ్ డిటాచ్మెంట్ ప్లానెట్. ఈ సంవత్సరంలో మ్యాక్సిమం నాకు తెలిసినంత మేరకు కుటుంబాన్ని వదిలేసి ఇండివిజువల్గా బయటకు వెళ్తాను, బయట తిరుగుతాను, మోక్షానికి సంబంధించి. ఓకే, ఇప్పుడు సద్గురు ఆశ్రమానికి వెళ్తాను, కొన్ని చోట్ల ఎక్కడో జాయిన్ అవుతాను, ఇలా రకరకాలుగా వెళ్తూ ఉంటారు. సో ఎక్కువ లాట్ ఆఫ్ స్పెండింగ్ గోస్ విత్ ద స్పిరిచువల్ థింగ్, లాట్ ఆఫ్ మనీ గోస్ విత్ స్పిరిచువల్ రిలేటెడ్, లేకపోతే డివోషనల్ రిలేటెడ్, లేకపోతే మెడిటేషనల్ రిలేటెడ్ ఇట్లా వెళ్తూ ఉంటారు. కాబట్టి సో కొంచెం అంత స్పెండింగ్ అనేది దాని మీద కాకుండా అకస్మాత్తుగా ఇబ్బంది కూడా వస్తుంది. 8th హౌస్ రాహు ఉన్నాడు కాబట్టి సడన్లీ యాక్సిడెంట్స్ కెన్ హిట్ ఆల్సో. సో బికాజ్ మీరే చంద్రుడు, మీరు ట్రావెలింగ్ విపరీతంగా చేస్తున్నప్పుడు రాహు ఈజ్ నథింగ్ బట్ సడన్ యాక్సిడెంట్ కెన్ బి సీన్, సడన్ గెయిన్స్ కెన్ బి సీన్. సో అకస్మాత్తుగా ఎక్కడో చిన్న లాటరీ తగులుతుంది కదని చెప్పి సంవత్సరం అంతా వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. ధనస్థానంలో కేతు అవుతుండే కాన్సన్ట్రేట్ ఆన్ డూ ద సాధన ఎట్ హోమ్ ఆర్ చేంజ్ ద హోమ్ ప్లేస్ మారే ప్రయత్నం చేయండి. దట్ ఈస్ మై అడ్వైస్. ఇదైతే ఆస్ట్రాలజికల్గా మీకైతే మాత్రం ఈ పురాణాలు గట్టాన్ని చదివేసి కింద మీద పడి కన్నా కొంత మేరకు చదువుకుని తర్వాత మీరు కొంచెం ఫ్యామిలీ కోసం పట్టించుకొని ఫ్యామిలీతో ఉంటూ కొంచెం ప్లేస్ ఏదైనా చేంజ్ అవ్వండి. దట్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ దీనికి సంబంధించి. అండ్ వన్ మోర్ యాడ్ ఆన్ కర్కాటకానికి ఇలా చెప్పానని కాదు, కానీ ఇది 0.2% పనిచేస్తే మీరు ఓలో రాసేసుకోవద్దు. ఎవడు ఇండివిజువల్ జాతకం వాళ్ళకు ఉంటుంది, దాన్ని బట్టి పనిచేస్తుంటుంది. గోచారం ఎఫెక్ట్ అవ్వాలంటే ముందు మెయిన్ చార్ట్ ఉండాలి. సో ఇందులో ఏదో చెప్పాను దుఃఖం వచ్చేద్దాం దుఃఖం వస్తుందని అలా తీసుకోదు. ఇది 100కి 0.2%
100% ఇది. అంటే మనం పైపైన టచ్ చేసి ఆల్ ఓవర్గా చెప్తున్నాం కాబట్టి ఎవరిది వాళ్ళది ఇండివిజువల్గా డెప్త్గా మనం తెలుసుకోవాలి అని అనుకుంటే అది పర్సనల్గా వెళ్ళి తెలుసుకోవడమే మంచి పద్ధతి యాక్చువల్గా. సో ఇప్పుడు షేర్ మార్కెట్ ఇన్ని పాయింట్స్ పెరిగింది అని చెప్తా తప్ప అందులో కూడా డౌన్ అయిపోయిన ఉంటాయి కదా. అవును అవును. సో అన్ని షేర్ మార్కెట్ బాగుంది అంటే అన్ని షేర్స్ కూడా పీక్లో ఉన్నట్టు కాదు. అలాగే షేర్ మార్కెట్ పడిపోయింది అని అంటే అన్నీ పడిపోయినట్టు కాదు. ఇందులో మళ్ళీ మరి 1% ప్రాఫిట్లో ఉన్న ఉంటాయి, 10% ప్రాఫిట్లో ఉన్న కూడా ఉంటాయి. అలాగే జాతకంలో కూడా బాగుంది అని అంటే అది ఆల్ ఓవర్గా చెప్పడమే, బాగాలేదు అని అన్నా ఆల్ ఓవర్గా చెప్పడమే. డీటెయిల్డ్గా కావాలి అంటే ఇప్పుడు నా మకర రాశి గురించి నేను ఎలా అయితే వెళ్తానో అలాగా పర్సనల్గా వెళ్ళాల్సిందే, అది సంగతి. సో అయితే ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ రాశికి ఉద్యోగం పెళ్లి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి, ఎందుకంటే చాలామంది యంగ్స్టర్స్ నాకు తెలిసిన వాళ్ళే ప్రతి రాశిలో ఉన్నారు, అందుకని వాళ్ళ గురించి నేను అడుగు. ఉద్యోగానికి సంబంధించి అయితే మాత్రం పీపుల్ హూ ఆర్ ట్రైయింగ్ ఫర్ ఫారెన్ ల్యాండ్స్ ఇట్స్ వెరీ బెస్ట్ ఆపర్చునిటీ. ఫారెన్ ల్యాండ్స్లో స్థిరపడాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ. ఫారెన్ ల్యాండ్స్లో ఉండి ఆల్రెడీ కొంచెం ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచి కాలం అనే చెప్పొచ్చు. కొంచెం వాళ్ళకి క్లెన్సింగ్ అనేది జరుగుతుంది. స్థల మార్పిడి అంటున్నారు మీరు అంతే. ఆ స్థల మార్పిడి బికాజ్ అలానే కాదు, దేర్ ఆర్ సమ్ పీపుల్ విల్లింగ్ టు గో అబ్రాడ్. అలాంటి వాళ్ళందరికీ కలిసి వస్తుంది. లేకపోతే స్టూడెంట్ వీసాస్ మీద వెళ్ళే వాళ్ళకి కలిసి వస్తుంది, ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళకి కలిసి వస్తుంది. జాబ్లో ప్రమోషన్స్ బయట ఉన్న వాళ్ళకి బాగా కలిసి. ఇది కర్కాటక రాశికి బయట ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఇంటర్నల్గా ఇక్కడ ఉన్న లోకల్కి నేను అదిగానే అంటున్నాను కదా, కొంచెం ఎక్కడికైనా మూవ్ అయితే బెటర్. కొంచెం మూవ్ అయితే సక్సెస్ అనేది ఉంటుంది. మ్యారేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ, మ్యారేజ్ పాయింట్లో అష్టమ స్థానంలో రాహు అని ఉన్నాడు కాబట్టి మేబీ యూ హ్యావ్ టు వెయిట్ బెటర్. చార్ట్ ఇంటర్నల్ చార్ట్ చెక్ చేసుకోండి. అనవసరంగా రాహుకేతులు పూజలు చేసేయకండి. అంటే ఇయర్ టోటల్గా ఆగితే బెటరా 2025? నో, దిస్ ట్రాన్సిట్ గోస్ రాంగ్ 2027. ఓకే. సో చార్ట్ చెక్ చేసుకోండి. అంటే 26లో పెళ్ళిళ్ళు చేయకూడదు, 25లో పెళ్ళిళ్ళు చేయకూడదు అని అనట్లేదు, కానీ మీ పర్సనల్ చార్ట్ తీసుకోండి. 8th హౌస్లో రాహు, 8th అంటే అత్తగారి ఇల్లని ఆల్రెడీ మీరు పెళ్లి కాకముందే ఎడుతుంటారు ఇంట్లో. 8th హౌస్లో రాహు ఉన్నాడంటే ఏ గరిటెచ్చి కొట్టిదో తగులుతుంది. సో నా మాటిని కొంచెం ఆగితే కొంచెం బెటర్ కదా, అంతే కదా. వాళ్ళు ఎవరికొకటినే ఇనికే తగులుతుంది వచ్చి, ఇది కరెక్ట్. ఇది కరెక్ట్. కర్కాటకంతో ప్రాబ్లం అదే కదా. అందుకని వీళ్ళు ఆల్రెడీ దుఃఖంతో ఉంటారు. కూతురికి ఎప్పుడు పెళ్ళి అవుతుంది. ఇప్పుడు అత్తగారు ఎగరటిచ్చుకో చొంపించుకుంటుంది అనుకో, అది ఎందుకు వచ్చింది మాదా, దానికి జాతకం లేదని చెక్ చేసుకోవడం బెటర్. ట్రాన్సిట్ అయితే కరెక్ట్గా లేదు. పైగా కాల్పూర్ చక్రచ పంచమ స్థానంలో కేతు ఉన్నాడు. సో పిల్లలు పుట్టేటప్పుడు అది కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో దీనికి మీరు పెళ్ళిళ్ళు అనే విషయానికి వచ్చినప్పుడు పర్సనల్ చార్ట్ రీడింగ్ తీసుకోండి, బెస్ట్ ఐడియా. పర్ఫెక్ట్. దానికి కూడా రాహుకేతువులకు ఊరుకునే పూజలు పొలం అనేది ఎంటర్టైన్మెంట్ షో చేసినట్టు చేయొద్దు. మీ జాతకాన్ని కుదిరితే చేసుకోండి, లేకపోతే లేదు.